భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను మున్సిపాలిటీగా మారుస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా ఆదేశాలు ఇవ్వడంతో అశ్వారావుపేట పట్టణంగా మారింది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2025 ప్రకారం జీవో నంబర్ 14 ప్రకారం అశ్వారావుపేట, పేరాయిగూడెం, గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలను కలిపి అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపాలిటీని 22 వార్డులుగా ఏర్పడుతుండగా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కె. సుజాత అశ్వారావుపేట మున్సిపాలిటీ కమిషనర్గా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని 3 గ్రామ పంచాయతీల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక అధికారిగా వరంగల్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ షాహిద్ మసూద్, మున్సిపల్ ఇంజనీర్గా పాల్వంచ మున్సిపాలిటీ ఏఈఈ డి రాము, డిపిఓగా సత్తుపల్లి డిపిఓ జి నవీన్ కుమార్, జూనియర్ అకౌంట్స్ అధికారిగా సత్తుపల్లి మున్సిపాలిటీ జేఏఓ కిరణ్ కుమార్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఆఫీస్ పడేసి కొత్త బిల్డింగ్ కట్టారు. వెంటనే వాడు బిల్డింగ్ కదా. ఫుల్ రికార్డ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అంతే కదా డీటెయిల్స్ సర్పల్ సార్ సర్వీస్ రాలేదా కట్టడం మనం అక్కడ ప్లాన్ చేసుకున్నాం.